తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070557777 and 9032064822. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో ఈ సెషన్లో మనము మార్చి నెలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్, నేషనల్ ఎకనామిక్ రౌండప్, ఓకే, కంప్లీట్ రౌండప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో చాలామంది ఆస్పిరెంట్స్ కోరుతున్నారు, సో నెలలో ఒక్కసారైనా మాకు గత నెలకు సంబంధించిన రౌండప్ ఇవ్వాలని చెప్పి. సో ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి రౌండప్స్ చేసినాము, ఇప్పుడు మార్చ్ అనమాట. సో ఈ ఒక 5-6 వీడియోలు చూస్తే చాలు మీరు మళ్ళీ, ఓకే, ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఫాలో కావడం ద్వారా కరెంట్ అఫైర్స్ అప్డేట్లో ఉన్నట్టుగా ఉంటుంది. మోర్ ఓవర్ మనం ఇంటర్నేషనల్ రౌండప్ ఇచ్చిన దాంట్లో చాలా క్వశ్చన్స్ కూడా అపియర్ అయినాయి ఇటీవల జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్లో. లైక్ ఓకే, సింగపూర్ మనకు సింగపూర్కు మధ్య అగ్రిమెంట్ కుదిరింది, సో పే నౌ అని చెప్పి యూనిఫైడ్ పేమెంట్స్. సో ఆ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా న్యూ స్టార్ట్ థియరీకి సంబంధించి పద్మ అవార్డ్స్లలో ఒకటి రౌండప్లోంచే మనకు మ్యాక్సిమంగా వచ్చినాయి. సో మరి ముందుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాన చూస్తే ముందుగా రైట్ హైసీస్ ట్రీటీ కుదిరింది, రైట్ హైసీస్ ట్రీటీ కుదిరింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్గా. సో దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ వాటర్ బాడీస్ లేదా ఓషన్స్ అని అంటారు. ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్ వాటర్ బాడీస్ లేదా సీస్ లేదా ఓషన్స్, ఏ పేరుతో అయినా పిలుస్తారు. సో మరి జీవ వైవిధ్యం అనేది మనకు జలాల్లో ఉంటుంది, ఓకే, బయోడైవర్సిటీ. సో మనకు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఎందుకు కుదిరింది? పర్యావరణ పరిరక్షణకు. ఎట్ ద సేమ్ టైం సముద్రాల్లో ఉండే జీవ వైవిధ్యాన్ని, ఆ పర్యావరణాన్ని కాపాడడం కోసం కుదిరిందే హైసీస్ ట్రీటీ. సో మనకు భారతదేశ తీరం, సో ఇది నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఏ దేశ తీరానికైనా సరే మనకు 12 నాటికల్ మైల్స్, దాన్ని టెరిటోరియల్ వాటర్ లేదా ప్రాదేశిక జలాలు అంటారు. ప్రాదేశిక జలాలు 200 నాటికల్ మైల్స్ ఈ పర్టికులర్ ఏరియా, 200 నాటికల్ మైల్స్ ఉన్న ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక మండలిగా చెప్తారు. 200 నాటికల్ మైల్స్ తర్వాత ఇంకా అవి అంతర్జాతీయ జలాలుగా మారిపోతాయి. సో ఆ ప్రాంతాన్ని హైసీస్ అంటారు. సో తీరం ఉన్న దేశాలు, తీరం లేని దేశాలకు కూడా వర్తించేది. సో మరి అక్కడ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో కుదిరిన ఒప్పందమే యునైటెడ్ నేషన్స్ హైసీస్ ట్రీటీ, రైట్. సో దాదాపుగా 20 సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఈ ఏడాది ఇది విజయవంతమైందని చెప్పుకోవచ్చు, రైట్. ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్గా దీన్ని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే దాదాపుగా జనవరి నుంచి ఆగస్ట్ వరకు నెగోషియేషన్స్ జరిగినాయి అన్నమాట, ఈ అగ్రిమెంట్ ఏ విధంగా కుదుర్చుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా ఫిషింగ్ లేకుండా, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, వాటిపైన నియంత్రణ అనేది విధించేలా మనకు దీన్ని తీసుకొని వచ్చినారు, రైట్. సో ఇది మనకు ఓకే హైసీస్ ట్రీటీ. హైసీస్ అంటే ఏంటి, ఏ ప్రాంతం తర్వాత హైసీస్ అనేది ఉంటుంది, రైట్. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ ఓషన్స్ ఆర్ సీస్ అని దేన్ని అంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఈ అంశం నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, ఓకే, మీకు తెలిసిందే ఈయన యాంటోనియో గుటెరస్. సో ఈయన భారతదేశానికి సంబంధించిన రామస్వామి పార్వతి అనే మహిళను తజికిస్తాన్ దేశంలో కోఆర్డినేటర్గా, ఐక్యరాజ్య సమితి సమన్వయకురాలిగా ఎంపిక చేసినారనమాట. సో ఎందుకనంటే ఇటీవలే టర్కీలో, సిరియాలో భూకంపం వచ్చింది. ముఖ్యంగా టర్కీలో డివాస్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో ఈ నేపథ్యంలో భారతదేశం ఆపరేషన్ దోస్త్ చేపట్టింది. ఈ ఆపరేషన్ దోస్తులో ఈమె చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినారు. అండ్ సో రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఒక విపత్తు వచ్చిన తర్వాత విపత్తు నిర్వహణలో
అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గాను ప్రత్యేక ప్రశంసలు అందించడంతో పాటు తజికిస్తాన్ దేశంలో ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేయాలని చెప్పి ఆమె సామర్థ్యాన్ని గుర్తించి పంపుతున్నారు. సో తజికిస్తాన్ అనే దేశానికి భారతదేశానికి ప్రత్యేకత ఉన్నది. ఏంటనంటే భారతదేశము మొట్టమొదట విదేశాల్లో ఏర్పాటు చేసిన సైనిక స్థావరము మిలిటరీ బేస్ తజికిస్తాన్ దేశంలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ దేశం మనకు వార్తల్లో ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సైనిక స్థావరం ఏ దేశంలో ఉంటుందంటే తజికిస్తాన్ దేశంలో ఉంటుంది. సో ఇది ఓకే. కవిల్ మేడం రామస్వామి పార్వతి అని చెప్పిన మహిళ, రైట్. అండ్ నెక్స్ట్ ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరొకసారి న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇదే యునైటెడ్ నేషన్స్ ఓకే న్యూయార్క్లో ఉంటుందన్నాం. ఇదే న్యూయార్క్లో మనకు యుఎన్ ఉమెన్ కూడా ఉంటుంది. యుఎన్ ఉమెన్ ఐక్యరాజ్య సమితి మహిళ అని అంటాం కదా. సో యుఎన్ ఉమెన్, ఈ యుఎన్ ఉమెన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో ఒక ఒప్పందానికి వచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు అనంటే ఎంపవరింగ్ ఉమెన్ టువర్డ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో మహిళలకు ఆర్థిక భద్రత ఇచ్చే ఉద్దేశంతో, రైట్, ఆర్థిక భద్రత అందించే లక్ష్యంతో లేదా ఆ ఉద్దేశంతో మనకు రైట్ ఈ యుఎన్ ఉమెన్ భారతదేశంలోని ఏ స్టాక్ ఎక్స్చేంజ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో ఒప్పందానికి కుదుర్చుకుంది. ఆసియాలోనే అతి పురాతనమైన ఎక్స్చేంజ్గా దీన్ని గుర్తిస్తూ ఉంటారు. సో ఈ యుఎన్ ఉమెన్ అనేది కేరళ రాష్ట్రంతో కూడా గతంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని చూసినాం మనం. సో మహిళా టూరిజం, సో ఉమెన్ టూరిజంను పెంపొందించే ఉద్దేశంతో మనకు యుఎన్ ఉమెన్ గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే కేరళ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది, రైట్. సో ఈ విధంగా మనకు యుఎన్ ఉమెన్ న్యూయార్క్ కేంద్రంగా ఈ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనకు వార్తల్లో నిలిచింది మార్చి నెలలో, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా గతంలో యుఎన్ ఉమెన్ లింక్డ్ఇన్తో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సో దీని ద్వారా మహిళలకు ఉద్యోగాలు అనేవి చూపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది మనకు అనంటే బొంబాయిలో ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం మనకు బొంబాయి నుంచే ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ మరి వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బ్యాంక్ మనకు వార్తల్లోకి వచ్చింది. ఎందుకనంటే సో భారతదేశానికి రైట్ వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్ ఆయుష్మాన్ భారత్ లేదా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఆరోగ్య రంగానికి లేదా వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల పెంపునకు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా ప్రపంచ బ్యాంకు మనకు వార్తల్లోకి వచ్చింది, రైట్. సో ఇందులో ఈ $1 బిలియన్ $500 మిలియన్ అని రెండుగా డివైడ్ చేస్తారు. 500 మిలియన్ అండ్ అనదర్ $500 మిలియన్. ఈ విధంగా డివైడ్ చేసి ఒక $500 మిలియన్ ఏమో పాండమిక్ ప్రిపేర్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కరోనా లేదా ఇతర మహమ్మారులు భవిష్యత్తులో వచ్చిన సమర్థంగా ఎదుర్కొనేలా భారతదేశాన్ని తీర్చిదిద్దడం అన్నమాట. అంటే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటారు. మొన్న కరోనా సెకండ్ వేవ్ అప్పుడు భారతదేశం మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడింది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తారు. మరొక $500 మిలియన్ నగదును వినియోగించి సో ఎప్పటికీ ఉపయోగపడేలా వైద్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారతదేశము పెంపొందిస్తుంది. సో మనకి ఎవరు దీనికి రుణం ఇస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుంది. ఇటీవలి కాలంలో వరల్డ్ బ్యాంక్ పెద్ద ఎత్తున రుణం ఇస్తూ ఉన్నది మిషన్ కర్మయోగి అనే స్కీమ్కు. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్, అస్సాం రాష్ట్రంలో విపత్తు నిర్వహణకు కూడా లోన్ ఇస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో సాల్ట్ అనే పథకానికి లోన్ ఇస్తుంది. ఈ విధంగా వరల్డ్ బ్యాంక్ పెద్ద ఎత్తున భారత్కు సాయం చేస్తూ ఉన్నది. వరల్డ్ బ్యాంకుకు మే నెలలో మనకు అజయ్ బంగా సారథ్యం వహించే అవకాశం స్పష్టంగా ఉంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంకుకు నేతృత్వం ముఖ్య ఆర్థిక సలహాదారుగా భారతదేశానికి సంబంధించిన ఇందర్మిట్ గిల్ ఉన్నారు. ఈ పదవిని చేపట్టిన రెండవ భారతీయుడు. మొదటి భారతీయుడు ఎవరు అనంటే మనకి కౌశిక్ బసు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అంశులా కాంత్ అని భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళ ఉన్నారు. సో ఈ విధంగా వరల్డ్ బ్యాంక్ మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరి దేశాల వారీగా మనం చూస్తే జపాన్ ప్రధానమంత్రి భారతదేశానికి మార్చి 19 నుంచి 22 వరకు
విజిట్ చేసినారనమాట. ఫుమియో కిషిదా, ఈ ప్రధానమంత్రి పేరు ఏంటంటే ఫుమియో కిషిదా. మరి భారతదేశంలో ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి అనంటే జపనీస్ లాంగ్వేజ్కి సంబంధించి సహకారం అన్నమాట. సో 2 డాక్యుమెంట్స్ సైన్ చేసినారు. మొదట జపనీస్ లాంగ్వేజ్ స్టిల్ ఫోకసింగ్ ఆన్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో జపాన్ భాష నేర్చుకోవడానికి సంబంధించి ఉన్నత స్థాయిలో నేర్చుకోవడానికి సంబంధించి ఒక ఒప్పందము. నెక్స్ట్ జికా లోన్. జికా అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అని అర్థం. జికా అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అని అర్థం. సో $300 బిలియన్ మేర జికా లోన్. ఇది దేనికోసం వినియోగిస్తారంటే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అనమాట. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ కోసము దీన్ని వినియోగిస్తారు. సో ఈ విధంగా మనకు మొట్టమొదటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ లోన్. సో మొదటిది మనకేమో లాంగ్వేజ్కి సంబంధించింది, ఇది పెద్దగా ఎగ్జామినేషన్లో అడగరు. అండ్ జికా లోన్ సంబంధించి మాత్రమే అడుగుతారు. సో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ జపాన్ సహాయంతో మనకు స్టార్ట్ అయింది. మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ సూరత్ నగరంలో వస్తుంది. అండ్ ఇదే సూరత్ నగరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీల్ స్లాగ్ రోడ్ను అందుబాటులోకి తెచ్చినారు. స్టీల్ స్లాగ్ రోడ్ మరి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ సరిహద్దు రహదారి వ్యవస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ అంటే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా తనదిగా ప్రకటిస్తూ ప్రకటన చేసింది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్డ్గా ఉన్న అంశాలు. అండ్ నెక్స్ట్ మరి అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఒకే ప్రధానమంత్రిగా చెప్పుకోవచ్చు. సో మరి బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్, బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ వారి ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని వారి కార్యాలయాల్లోనే ఉంటూ మరి వీడియో పద్ధతి ద్వారా దీన్ని ప్రారంభించినారు. సో బంగ్లాదేశ్కు ఇది ఆయిల్ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పైప్ లైన్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో సిలిగురి ఆ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్కు దీన్ని సరఫరా చేస్తాం. సో బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణం భారతదేశం అని చెప్తున్నాం. విధంగా బంగ్లాదేశ్ కూడా భారతదేశంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలను కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ ఫిన్లాండ్ దేశం, యూరప్లోని ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శాండ్ బ్యాటరీని తయారు చేసింది. సో మరి ఏంటి శాండ్ బ్యాటరీ అని అంటే శాండ్ బ్యాటరీ అని అంటే మనకు కన్స్ట్రక్షన్ సెక్టార్లో అంటే నిర్మాణ రంగంలో ఏదైతే వృధాగా పడి ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి దాదాపుగా 600 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేయడం ద్వారా శక్తిని ఉద్భవించవచ్చు, దాన్ని వినియోగించుకుంటాం అనమాట. సో ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీగా చెప్తున్నారు, అంటే పునరుత్పాదక శక్తి అని ఎప్పుడైతే అంటున్నామో అది పర్యావరణానికి కీడు చేయండి. సో ఆ విధంగా మనకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శాండ్ బ్యాటరీని ఏ దేశం తీసుకొని వచ్చింది అని అంటే ఫిన్లాండ్ దేశము తీసుకొని వచ్చింది, రైట్. అండ్ ఇటీవలి కాలంలో మరి ఫిన్లాండ్ దేశం నాటో కూటమిలో చేరిన సంగతి మీకు తెలిసిందే, రైట్. మరొక దేశం ఏదైతే ఉన్నదో స్వీడన్, దాన్ని తుర్కీయే అడ్డుకుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మనకు అలెస్ బియాలిట్స్కి మనకు బెలారస్ అనే దేశం వార్తల్లో ఉంది. బెలారస్ అనే దేశం వార్తల్లో ఉంది యూరోప్లో. ఎందుకు వార్తల్లో ఉన్నదనంటే అలెస్ బియాలిట్స్కి ఈయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష బెలారస్ దేశంలో ఆ దేశ న్యాయస్థానం విధించింది. మరి ఎవరైనా ఇంతకుమించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే ఈయన ఒక నోబెల్ బహుమతి గ్రహీత. ఎప్పుడు ఈయన అందుకున్నారంటే 2022 అంటే లేటెస్ట్ అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే నోబెల్ బహుమతులు అక్టోబర్లోనే ప్రకటిస్తారు, మీకు తెలిసింది. సో 2022 అక్టోబర్లో ఈయనతో పాటు రష్యాలో ఉండే ఒక పీస్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఉక్రెయిన్లో మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఆర్గనైజేషన్, ముగ్గురికి ఈ అలెస్ బియాలిట్స్కి అనే ఈ వ్యక్తితో పాటు 2 ఆర్గనైజేషన్కు 2022లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. సో అలా ఆ విధంగా మరి అక్కడ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. రాజకీయపరమైన నిర్బంధంగా దీన్ని పరిశీలకులందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళపైన రాజ్యం ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటుందని చెప్పి మన దేశంలో కూడా ఇలాంటి పెద్ద ఎత్తున ఎప్పటికీ వార్తల్లో ఉండే అంశాలే, రైట్. అండ్ మరి ఈయన అలెస్ బియాలిట్స్కి అనే ఆయన, రైట్. సో బెలారస్ దేశంలో ఆయన ఈ శిక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. రష్యాకు అనుకూలంగా ఉండే దేశం ఎప్పటికీ బెలారస్ అన్నమాట. సో ఈ దేశాన్ని 1994 నుంచి ఒకే వ్యక్తి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారనమాట. ప్రస్తుతం యూరోప్లో సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ మనకు ఓకే ఐర్లాండ్ దేశం వార్తలు స్కాట్లాండ్ దేశం వార్తల్లో ఉన్నది. సో స్కాట్లాండ్ అని అంటే మనకి ఇది గ్రేట్ బ్రిటన్లో భాగమే. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఈ 3, అందులో మన స్కాట్లాండ్ ఇది. సో పాకిస్తాన్ ఓకే సంతతికి చెందిన, ఒక్కొక్కసారి మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకే భారత సంతతికి చెందిన అని. ఇప్పుడు ఇట్లా పాకిస్తాన్ సంతతికి చెందిన హంజా యూసుఫ్ ఆయన స్కాట్లాండ్ ప్రధానిగా మరి నియామకమయ్యారు. రైట్. సో అంతకుముందు నికోలా స్టర్జియాన్ ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ ఖాళీని ఈయన పూర్తి చేసినారనమాట. మరోవైపు ఐర్లాండ్లో భారత సంతతికి చెందిన ఓకే ప్రధానమంత్రి ఉన్నారు, లియో వడార్కర్ అని చెప్పి. రైట్. సో ఈ విధంగా మనకు స్కాట్లాండ్ అనే ప్రాంతము వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు డెన్మార్క్ దేశము. రైట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్టోర్ కార్బన్ డయాక్సైడ్ ప్రాజెక్టును ఏ దేశంలో ప్రారంభించినారు అంటే డెన్మార్క్ దేశంలో ప్రారంభించినారు. మరి ఏంటి స్టోర్ కార్బన్ డయాక్సైడ్ అంటే మనందరికి తెలిసిందే, హరితవాయు ఉద్గారాల్లో ఒకటి కార్బన్ డయాక్సైడ్. సో మరి ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉన్నది, భూతాపం పెరుగుతూ ఉంది. భూతాపం పెరగడంలో అనేక ఉద్గారాలు ఓకే పాత్రను కలిగి ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఒకటి అందులో. సో దీన్ని ఏం చేస్తారు, యూరప్ దేశంలో ఎక్కడ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయినా సరే వాటిని పైప్ లైన్ల ద్వారా రైట్ వాహనాల్లోకి తీసుకొని వచ్చి భూమి లోపల ఓకే అట్టడుగున అనమాట, భూమి లోపల అట్టడుగున ఈ కార్బన్ డయాక్సైడ్ను రైట్ నిక్షిప్తం చేస్తారు, అంటే భూమిలో పాతేస్తారనమాట కార్బన్ డయాక్సైడ్. ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్టును చేపట్టిన మొట్టమొదటి దేశం ఏదంటే డెన్మార్క్. నార్త్ సీలో 1800 మీటర్ల లోతులో ఈ కార్బన్ డయాక్సైడ్ని పాతిపెట్టనుంది. అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా ఈ చర్యకు దిగడం అన్నది కొంతమంది శాస్త్రవేత్తలు తప్పడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాయింట్ నెంబర్ 1, ఇదే ప్రాంతంలో భూకంపం వస్తే మొత్తం కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ వాతావరణంలోకి వస్తుంది. ఏ లక్ష్యంతో అయితే మనం తయారు చేసినామో ఆ లక్ష్యం నిర్వీర్యం అయిపోయినట్టే. రెండోది, అంతర్గతంగా భూమి లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయో పూర్తిగా అధ్యయనం చేయలేదు. రైట్. సో ఇలాంటి నేపథ్యంలో దీన్ని తీసుకురావడం అన్నది ఇది పూర్తి స్థాయిలో మనకు చాలా కాలం అక్కడ ఉంటే ఏమవుతుంది అన్నది అధ్యయనం చేయకుండా హడావిడిగా తీసుకొచ్చి మరి మానవాళికి మరింత ముప్పును తీసుకొని వచ్చినారని చెప్పి భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకేమడతారు క్వశ్చన్లో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ను స్టోర్ చేసే ఆ వ్యవస్థను ఏ దేశంలో అందుబాటులోకి తెచ్చినారంటే డెన్మార్క్ దేశంలో అందుబాటులోకి తెచ్చినారు. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఓకే మనము మరొక అంశానికి వెళ్తే యూకే యునైటెడ్ కింగ్డమ్లో భారత రాయబార్య కార్యాలయం పైన దాడి జరిగింది. ఎందుకు అనంటే ఖలిస్తాన్ అనే డిమాండ్తో ప్రపంచవ్యాప్తంగా అంటే అన్ని దేశాల్లో కాదు, ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా ఈ 3 దేశాల్లోనే మరి ఈ ప్రో ఖలిస్తాన్ అనుకూల వర్గాలు భారత రాయబార్య కార్యాలయంపైన దాడి చేసినాయి. సో మరి యూకేలో భారత రాయబార్య కార్యాలయం ఇండియా ఎంబసీ ఉన్నది. సో ఈ ఇండియా ఎంబసీ పైన దాడి జరిగింది. అయితే దీన్ని భారతదేశము తప్పుపట్టింది. సో యూకే రాయబారిని పిలిచి మందలించింది. మా రాయబార్య కార్యాలయానికి మీరు రక్షణ కల్పించాలి, మరి మనకు రక్షణ ఉండాలి అన్న దిశగా వియన్నా కన్వెన్షన్ ఉండనే ఉంది. వియన్నా కన్వెన్షన్, సో వియన్నా ఒప్పందము అంట. వియన్నా కన్వెన్షన్ అనంటే ఒక దేశ రాయబార్య కార్యాలయం మరో దేశంలో ఉంటుంది, మరి వాటికి తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ దేశానిదే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకేంటంటే యూకేలో దాడి జరిగింది అండ్ కెనడాలో కూడా కొంతమంది దాడి జరిగింది. బట్ అమెరికాలో దాడిని ముందస్తుగా పసిగట్టి అమెరికా వర్గాలు దాన్ని జరగకుండా కాపాడాయి. అంటే వియన్నా కన్వెన్షన్ని అమెరికా పగడబందీగా అమలు చేసింది. కెనడా అండ్ యూకే దేశాలు వైఫల్యం చెందినాయి. సో మరి ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటును కోరుతూ ఆల్రెడీ ఒక రెఫరెండం అన్నమాట, ప్రజాభిప్రాయ సేకరణ 2021లో యూకేలో జరిగింది, 2022లో కెనడాలో జరిగింది. సో దీని పట్ల కూడా భారత్ అభ్యంతరం చెప్తే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా మేము అనుమతించినాము, మా చట్టాలు మా రాజ్యాంగానికి అది తప్పదు అని చెప్పి ఆ దేశాలు చెప్పినాయి. సో ఓకే ఇటీవలి కాలంలో ఇది పెద్ద ఎత్తున మనకు వార్తల్లో ఉన్న నేపథ్యంలో బాగా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. సో ఇప్పటిదాకా మనం యూకే కానీ, డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, బెలారస్ కానీ ఈ దేశాలను చర్చించినాము. లైక్ ఇవి యూరోప్లోనివి. మరి
ఉత్తర అమెరికాకి వెళ్తే అమెరికా మనకు వార్తల్లో ఉంది. సో ఎందుకు అనంటే భారతదేశాన్ని చైనాని విడదీసే మెక్మోహన్ రేఖ ఏదైతే ఉందో దాన్ని 2 దేశాల సరిహద్దుగా గుర్తిస్తూ అమెరికా చట్టసభ తీర్మానాన్ని ఆమోదించింది. రైట్. సో మరి ఎందుకు ఈ తీర్మానాన్ని ఆమోదించింది అనంటే ఇటీవలి కాలంలో మనం చూసినాం చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని అంటూ మ్యాప్లో ఏర్పాటు చేసి దానికి కొన్ని పేర్లు పెట్టి పెద్దగా హడావిడి చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో భారతదేశం పైన కానీ దాడి జరిగితే మేము మద్దతుగా భారతదేశానికి నిలుస్తాం. ఎందుకంటే మెక్మోహన్ రేఖ అనేది 2 దేశాల మధ్య ఒక డివైడింగ్ లైన్, 2 దేశాల సరిహద్దుల మధ్య ఉంటున్నది అని చెప్పింది. అయితే ఈ మెక్మోహన్ రేఖను గతంలోనే చైనా అంగీకరించలేదన్నమాట. చైనా దీన్ని ఆమోదించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో భారత్కు మద్దతుగా నిలిచింది. సో మనం దీన్ని ఏ విధంగా చూడాలంటే తైవాన్ పైన చైనా ఏ క్షణమైన దాడి చేసే అవకాశం ఉన్నది. తైవాన్ స్ట్రైట్ అని అంటాం మనం. తైవాన్ స్ట్రైట్ అంటే తైవాన్ మనకు జలసంధి అంటాం కదా. తైవాన్ జలసంధిలో పెద్ద ఎత్తున చైనా మిలిటరీ విన్యాసాలను చేపట్టడం కానీ యుద్ధ నౌకలు తీసుకోవడం, అక్కడ యాక్చువల్గా అక్కడికి డీప్ మిలిటరైజేషన్ జోన్ అనమాట. అది మిలిటరీ రహిత ప్రాంతము 2 దేశాలు అంగీకరించినాయి. రైట్. ఈ విధంగా ఇప్పుడు రష్యా ఏ విధంగా అయితే ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందో చైనా అదేవిధంగా తైవాన్ పైన దాడి చేసే అవకాశం ఉన్నది. సో ఇలాంటి పరిస్థితులలో భారతదేశానికి మద్దతుగా మనకు అమెరికా నిలబడింది అని చెప్పొచ్చు. సో భారతదేశానికి అనుకూలమైన స్టాండ్ ఇటీవలి కాలంలో అమెరికా చాలా సందర్భాల్లో తీసుకుంది. రైట్. సో చాలా సందర్భాల్లో కూడా నేను మీకు చెప్తూ వచ్చినాను అనమాట. సో పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి భారతదేశానికి అని చెప్పి అన్న ఒక డిమాండ్ విషయంలో రో ఖన్నా అని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడు ఆ సందర్భంగా భారత్కు మద్దతుగా నిలిచినారు. అదేవిధంగా భారత్ పైన కాట్సా విధించొద్దని కూడా చెప్పినారు. అయితే ఇదే రో ఖన్నా ఇటీవలి కాలంలో మరొక వ్యాఖ్య కూడా చేశారు. ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం మానవ హక్కులకు ప్రజాస్వామ్యానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించినారు. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ మరి మనకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అమెరికాలో ఉంటుంది. ఈయన నవీన్ జిందాల్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, జీవనకాల సాఫల్య పురస్కారము అని అంటాము. మార్చ్ 25న ఆయనకు ప్రకటించింది. రైట్. ఈ అవార్డును పొందిన 2వ వ్యక్తి ఆయన. అంతేకాదు మరి అక్కడ ఆయన చదువుకున్నారు. సో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఆయన పేరే పెట్టారు, నవీన్ జిందాల్ బిజినెస్ అని చెప్పి. సో ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో MBA టీచ్ చేసే ఒక వ్యవస్థకు మరి ఆయన పేరుని పెట్టారు. మరి నవీన్ జిందాలే ఈరోజు మనం పతాకాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తిగా మనం ఎగరేయగలుగుతున్నామంటే కారణం ఏంటంటే నవీన్ జిందాల్ అన్నమాట. సో ఆయన కోర్టుకు వెళ్ళడం ద్వారానే జాతీయ పతాకం అన్నది ఎగురవేయడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ మరి రతన్ టాటా. సో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని భారత పారిశ్రామికవేత్తగా చెప్పుకోవచ్చు, పారిశ్రామిక దిగ్గజం. అదేవిధంగా సంఘ సేవకుడిగా కూడా మనం ఆయన గుర్తించవచ్చు. మరి ఆయనకు జనరల్ డివిజన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. సో ఎందుకు అనంటే ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ట్రేడ్, వాణిజ్యము, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు, ఫిలాంథ్రోపీ అంటే సమాజ సేవ, జనరస్గా డొనేట్ చేయడము, ఇలాంటి అన్ని కారణాల ఆధారంగా ఆయనకు దీన్ని ఆస్ట్రేలియా దేశం ప్రకటించింది. సో ఈ విధంగా మనకు ఆస్ట్రేలియా అనే దేశం కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ మనం జాతీయ అంశాలకు కాన వస్తే ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అన్నమాట. సో గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఇలాంటి రాష్ట్రాలు కలుపుతూ మనకు ఆరావళి ప్రాజెక్టును తీసుకొని వచ్చినారు. సో వాల్ గోడను నిర్మిస్తారనమాట. మనందరికీ తెలిసిందే ఢిల్లీలో పెద్ద ఎత్తున మనకి పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఉంది. సో ఇక్కడ రాజస్థాన్ ఎడారి నుంచి గాలుల ద్వారా రావడము, సో ఇవన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏరోజోల్స్ అంటాం, వాతావరణంలో ఉండే వివిధ కణాలతో కలిసిపోవడం వల్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున పొల్యూషన్ లేదా కాలుష్యం అనేది మనకు జరుగుతూ ఉన్నది. సో దీన్ని అంతా అడ్డుకునే లక్ష్యంతో మనకు తీసుకొని వచ్చిందే ఆరావళి హిల్ రేంజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ టిక్లీ విలేజ్ అనే విలేజ్లో దీన్ని ఆర్గనైజ్ చేసినారు. సో ఈ విధంగా మనకు ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా
మనకు అగ్నివీర్స్, ఓకే, మనందరికి తెలిసిందే అగ్నిపథ్ అనే స్కీముని తీసుకొని వచ్చినారు. సో ఈ అగ్నిపథ్ అనే స్కీమ్లో భాగంగా ప్రతి ఏడు రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది సైన్యంలో. అయితే అలా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళల్లో కేవలం 25% రిటైన్ చేసుకొని మిగతా అందరినీ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద పంపిస్తారు. మరి వాళ్ళు ఈలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు ఏ ఎగ్జామినేషన్కైనా, గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్కైనా రాయొచ్చు. కొన్ని రాష్ట్రాలు ఈ అగ్నివీర్లకు కూడా రిజర్వేషన్ ప్రకటించినాయి. అదేవిధంగా మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఏదైతే ఉన్నదో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అందులో కూడా ఈ అగ్నివీర్లకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. నెక్స్ట్ మరి మరొక అంశానికి వస్తే the issue of holding simultaneous elections at the Lok Sabha and State Assemblies has been referred to the Law Commission. So అంటే భారతదేశంలో జమిలీ ఎన్నికలు అంటాం మనం. జమిలీ ఎన్నికలు అంటే అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల్లోని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పద్ధతి, దాన్ని జమిలీ ఎన్నికలు అంటాం. 1967 వరకు ఇదే పద్ధతిలో జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలడం, తర్వాత కాలంలో లోక్సభ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం, లోక్సభ పదవి కాలం 6 సంవత్సరాలకు పొడిగించడం, మళ్ళీ 5 సంవత్సరాలు తీసుకురావడం, ఇలా డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. సో అయితే 1983లో ఎన్నికల సంఘం కూడా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం అన్నది, దానివల్ల చాలా ఖర్చు కలిసి వస్తుంది, పదే కోడ్ అనేది రాదు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ కూడా జమిలీ ఎన్నికలకు రికమెండ్ చేసింది. ఆల్రెడీ న్యాయ కమిషన్ కూడా దీనికి సంబంధించి రికమెండ్ చేసింది. అయినా సరే మరొకసారి ఈ అంశాన్ని పరిశీలించాలి అని చెప్పి మనకు సూచించింది, న్యాయ కమిషన్కు సూచించింది. ప్రస్తుతం 22వ న్యాయ కమిషన్ లేదా లా కమిషన్ మనకున్నది, మరొకసారి ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. అండ్ అదేవిధంగా భారతదేశంలో కొన్ని గణాంకాలను విడుదల చేశారు. కొన్ని డేటా అన్నమాట. లైక్ ఫస్ట్ వచ్చేసి సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి మనకు 2021లో 945 అనేది ఉంటే మరి 2036 నాటికి 952కు చేరబోతున్నాం. 952కు రైట్. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వ సుస్థిరాభిలక్ష్యం మనకు లింగ సమానత్వానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన కాలం, ఎంతకాలం బ్రతుకుతున్నారు. సో ప్రస్తుతం భారతదేశంలో పురుషులకు 68.4కు వెళ్తే మనం మహిళలకు 71.1కు చేరుకున్నాము. రైట్. సో ఇవి 2015-19 ఆ సంవత్సరంలో తీసుకున్న డేటా ప్రకారం. అయితే ఇది పురుషులకు 71.2గా పురుషులకు 71.2, మహిళలకు 74.7 చేరొచ్చు 2031-36 నాటికి అని చెప్పింది. ఈ గణాంకం అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, రైట్. సో ప్రస్తుతం 28గా ఉన్నది మేల్ అండ్ 28 ఫీమేల్ అని చెప్పింది. నెక్స్ట్ లిటరసీ రేట్లు వచ్చేసి దేశవ్యాప్తంగా 77.7%, 777 అనమాట. సో మరి అదేవిధంగా పురుషుల అక్షరాస్యత కానీ తీసుకుంటే 84.7%, మహిళల అక్షరాస్యత 70.3% ఉంది 2017లో అని చెప్పింది. మరి అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రము. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రం అవుతే, మరి అట్టడుగున ఉన్నది ఎవరంటే బీహార్ రాష్ట్రము. అదేవిధంగా 1996 డేటా ప్రకారం మదర్స్ ఎడ్యుకేషన్ కేరళ అగ్రస్థానంలో ఉంటే సేమ్ బీహార్ చివరన ఉన్నది. సో విద్యకు సంబంధించి ఎప్పుడైనా సరే మనకు కేరళ అగ్రస్థానంలో ఉంటుంటుంది, జనరల్గా బీహార్ చివరి స్థానంలో ఉంటుంటుంది. మీకు ఆప్షన్స్ తెలియనప్పుడు లేదా నెగిటివ్ లేకుండా ఉండడం, 2 కండిషన్స్ అనమాట. ఆప్షన్స్ మీకు తెలియకపోవడం, 2 నెగిటివ్ మార్కులు లేనప్పుడు ఇలాంటి ట్రిక్స్ మీరు ప్లే చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ మనకు సో మనకు సమలింగ వివాహాలకు సంబంధించి, సేమ్ సెక్స్ మ్యారేజెస్ సంబంధించి రైట్ కీలకమైన డెవలప్మెంట్ జరిగినాయి. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ లేదా సమలింగ వివాహాలకు సంబంధించిన రైట్ అభిప్రాయం తెలియచేయండి అని చెప్పి కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. దీనికి కేంద్రం తమ అభిప్రాయాన్ని సమర్పించింది. సో ఇవి సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశంలో విభిన్న సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ ఎన్ని సామాజిక వర్గాల్లో ఈ రకమైన పద్ధతిని మాత్రం ఆమోదించేలా లేదు. సో ఇది కొత్త రకమైన సమస్యలకు దారితీస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సమర్పించిన తర్వాత కూడా
మరికొన్ని సామాజిక వర్గాలు, ఇస్లాం మతం కావచ్చు, జైన మతం, ఈ మతాలకు సంబంధించిన సామాజిక వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలియజేసినాయి. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలు ఉన్నాయి. సో భారత రాజ్యాంగంలో క్రిమినల్ ఓకే లాలో సెక్షన్ 377 రైట్, దాని ప్రకారం ఇది నేరం. అయితే సుప్రీంకోర్టు గతంలో దాన్ని కొట్టేసింది. సో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న అంశం అన్నది ఆర్టికల్ 21లో అదొక ఓకే జీవించే హక్కులో భాగము అని చెప్పి కూడా గతంలో మనకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పుంది. సో ఈ విధంగా మనకి ఈ అంశము మార్చి నెలలో వార్తల్లో. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకందరికీ తెలిసిందే గిరిజనులు లేదా ట్రైబ్స్ అంటే బాగా వెనుకబడిన సామాజిక వర్గాలు. గిరిజనులు లేదా ట్రైబ్స్ అంటే వెనుకబడిన సామాజిక వర్గాలు. ఈ సామాజిక వర్గాల్లో కూడా బాగా వెనుకబడిన మరికొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. వాటిని మనం పీవీటీజీ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాం. పీవీటీజీలు అని అంటాం. మరి ఈ పీవీటీజీలకు ఈ సంవత్సరం బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు, 15,000 crore కేటాయించారు. అయితే సరైన గణాంకాలు లేకుండా ఏ విధంగా వాళ్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మనకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఓకే ప్రశ్న వేసిందనమాట. సో స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము సాధికారత పైన ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఈ కమిటీ ఏమంటుంది, అసలు డేటా లేదు, పీవీటీజీలు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడూ పాత డేటా పెట్టుకొని మీరు ఓకే చేస్తూ ఉన్నారు. సో వెనుకబాటు ఉంది, ఎంత వెనుకబాటు ఉన్నది, వాళ్ళకి అసలు ఏం కావాలి, స్కూల్స్ కావాలా, హాస్పిటల్స్ కావాలా, ఇలాంటి పటిష్టమైన గణాంకాల వ్యవస్థ ఏదీ లేకుండానే మీరు ఈ విధంగా ఓకే ఆ కేటగరైజేషన్ చేసి వాళ్ళ 15,000 కోట్లు బడ్జెట్ను కేటాయిస్తే ఏ విధంగా న్యాయం జరుగుతుంది, అలాంటి గణాంకాలను ముందుగా మాకు సమర్పించండి అని చెప్పి కోరిందనమాట. సో ఈ విధంగా పీవీటీజీ అనే అంశం కూడా మనకు వార్తల్లో ఉంది. సో మనకు ఓకే పీవీటీజీలో 75 సామాజిక వర్గాలు ఉన్నట్టుగా చెప్తారు. సో 705 ఎస్టీలు ఉంటే 75. అయితే మనకు లాస్ట్ ఇయర్ కొన్ని సామాజిక వర్గాలను ఎస్టీలుగా చేరుస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వివిధ దశల్లో ఉన్నాయి బిల్స్ అన్నవి. లైక్ ఓకే సో మనకు తమిళనాడులో నారీ కోవరన్ కురివికరన్ అని చెప్పి, ఛత్తీస్గఢ్లో బింజియా అని చెప్పి, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీలుగా చేరుస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి మనకు వాళ్ళకు హామీ ఇచ్చినారు. ఆ మేరకు బిల్లు కూడా ప్రవేశపెట్టినారు. సో ఈ విధంగా మనకు రకరకాల మార్పులు అయితే అవి వస్తాయి. అవి బిల్స్ అన్ని పాస్ అయినాక మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 705 సామాజిక వర్గాలు ఎస్టీలుగా ఉంటే అందులో 75 మనకు పీవీటీజీలుగా ఉన్నారంటారు. 705లో ఎక్కువ గిరిజన సామాజిక వర్గాలు మధ్యప్రదేశ్లో ఉంటే పీవీటీజీలో ఎక్కువ సామాజిక వర్గాలు మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నట్టుగా చెప్తారు. సో ఈ విధంగా మనకు మరి పీవీటీజీని సూచించిన కమిటీ ఏది అని అంటే మనకు దేబర్ కమిషన్. నెక్స్ట్ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓకే సూచించినారు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఏంటంటే ఆర్టీఐ వెబ్సైట్ 3 నెలల్లో అందుబాటులోకి తీసుకురామని చెప్పి అన్ని హైకోర్టులకు సూచించారు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టము. సో సమాచార హక్కు చట్టం అందుబాటులోకి అన్ని కోర్టులు తీసుకురావాలి, వితిన్ 3 monthsలో తీసుకురావాలి అని చెప్పి మరి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సమాచార హక్కు చట్టం అన్నది ఆర్టికల్ 19లో ఒక భాగంగా ఉంటుంది అని చెప్పి మనకు పేర్కొంది. అయితే ఓకే దీని అమలు తీరుపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మెల్లిమెల్లిగా పారదర్శకంగా మారుతుంది. లైవ్ స్ట్రీమింగ్కు రావడం కానివ్వచ్చు, లేదా సమాచార హక్కు చట్టానికి సంబంధించి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాను ఉపయోగించడం విషయంలో ఓకే మనకు సుప్రీంకోర్టులో మార్పు అయితే కనిపిస్తూ ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి ఉపా చట్టానికి సంబంధించి 1967లో వచ్చిన చట్టం ఇది. ఓకే సో మనకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళను నిర్బంధంలోకి తీసుకునేందుకు వీలు కల్పించే చట్టంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇది గతంలో ఏం చెప్పింది అని అంటే ఒక నిషేధిత సంస్థలో మన క్రియాశీలక సభ్యత్వం కాకుండా ఏదో మెంబర్షిప్ ఉందా అంటే ఉంది అన్నట్టున్న వాళ్ళపై ఉపా ప్రయోగించరాదు అని చెప్పింది. అయితే ఆ జడ్జిమెంట్ ఇప్పుడు రివర్స్ చేసింది సుప్రీంకోర్టు. ఏమంటుంది రైట్, ఏ పర్సన్ హూ ఈజ్ ఆర్ కంటిన్యూస్ టు బి ఈవెన్ ఏ మేర్ మెంబర్ ఓకే నామకే వాస్తేగా ఉంటారనమాట కొంతమంది యాక్టివ్గా. మీరు కూడా 1 2 లైక్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా లేదా
బ్లడ్ డోనర్స్ గ్రూప్లో చేరి ఉంటారు, కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. సో ఆ విధంగా అయితే కొంతమంది యాక్టివ్గా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళను క్రియాశీలక సభ్యులు అంటారు. మరికొంతమందిని పేరుకు మాత్రమే సభ్యత్వం ఉంటారు. గతంలో ఏం చెప్పింది, జస్ట్ పేరుకు మాత్రమే సభ్యత్వం కలిగి ఉన్న వాళ్ళను ఉపా చట్టంపై ప్రయోగించడానికి చెప్పింది. కానీ ఇప్పుడు తీర్పును రివర్స్ చేసింది. ఏమని, ఏ మేయర్ మెంబర్ ఆఫ్ ఎ బ్యానర్డ్ ఆర్గనైజేషన్ ఈజ్ లైబుల్ టు ఫౌండ్ క్రిమినలీ లైబుల్ అంటర్ ద అన్లాఫుల్. సో అతన్ని కూడా ఈ చట్టం కింద బాధ్యతంగా చేయొచ్చు అని చెప్పి మనకు తాజాగా ఉపా చట్టంలో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. అండ్ ఓకే, నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాము. నెక్స్ట్ మరి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మనకు వార్తల్లో ఉన్నారు, రైట్. సో ఎందుకు అనంటే మోడీ సర్నేమ్, అంటే మోడీ అనేది పేరులో భాగంగా సర్నేమ్ ఉంటుంది కదా మనకు, ఇనిషియల్ అంటుంటాం. సో ఆ సర్నేమ్ ఉండే వాళ్ళందరినీ, ఆ సామాజిక వర్గాన్ని ఆయన అవమానించినారు అని చెప్పి ఆయన పైన కోర్టులో కేసు దాఖలైంది. దీనికి సంబంధించి మనకు సూరత్ హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అనంటే, ఆయనకు ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు అని చెప్పి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సో ఆ విధంగా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించిన ఆయన సభ్యత్వాన్ని, లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. సో మనకు ఈ అంశానికి సంబంధించి ఏమడుగుతుందంటే కోర్టు, 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడ్డ ఏ అభ్యర్థికైనా సరే మరి ఆ 2 సంవత్సరాలతో పాటు మరొక 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయరాదు అని చెప్పి సుప్రీంకోర్టు మనకు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. సో అది ప్రస్తావిస్తారు. ఏ కేసులో మరి 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడ్డ వాళ్ళు తర్వాత 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయరాదు అని చెప్పి జడ్జిమెంట్ ఉన్నది అని అంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో ఈ నిబంధనను రాహుల్ గాంధీకి అప్లై చేశారు. అయితే ఆయన ఉన్నత హైకోర్టులకు ఆశ్రయించే అవకాశము కల్పించినారు కాబట్టి మరి ఆయన కోర్టుకు వెళ్తారు, ఎట్లయినా ఆయన కోర్టుకు వెళ్తారు. సో అక్కడ జడ్జిమెంట్ ఏమొస్తుందో మనం వేచి చూడాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎన్నికల కమిషనర్ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు మరికొన్ని కొత్త ప్రదానం చేసింది. ఏంటవి అని అంటే, హై పవర్ కమిటీ ఉండాలా, ఎన్నికల కమిషనర్ నియామానికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉండాలా అని చెప్తుంది. సో ఇప్పుడు ఎవరు అపాయింట్ చేస్తున్నారు ఎన్నికల కమిషనర్ను అంటే భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. భారత రాష్ట్రపతి ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేస్తారంటే కాదు, మంత్రిమండలి సలహాలు సూచనల మేరకు అపాయింట్ చేస్తారు. సో ఆ విధంగా కాకుండా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉండాలా. ఆ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అండ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. వాళ్ళే ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించాలి అని చెప్పి మనకు జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు తెలియజేసింది. మరి అపోజిషన్ లీడర్ లేదా ప్రతిపక్ష నాయకుడు ఎవరు లోక్సభకి అని అంటే, ప్రతిపక్షంలో ఉంటూ అతి ఎక్కువ స్థానాలు సంపాదించి ఉండాలి, రైట్. ప్రతిపక్షంలో అతి ఎక్కువ స్థానాలు, అండ్ ఆ పార్టీకి ఖచ్చితంగా 10% స్థానాలు వచ్చి ఉండాలి. ఆ పార్టీ ఎన్నుకున్న నాయకుడిని లోక్సభ నాయకుడు అని అంటారు. సో ఆ లెక్కన మనం చూస్తే ఇప్పుడు లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి, 543 ఉన్నాయి ఆ లెక్కన. సో కాబట్టి ప్రతిపక్షంలో ఉంటూ 50 స్థానాలు రావాలి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయనంటే కేవలం 55 లోపే ఉన్నాయి, 50కి 54కి మధ్యనే ఉన్నాయి. సో కాబట్టి మరి ప్రతిపక్ష హోదా లేదు కదా. సో ఈ పరిస్థితి ఇప్పుడు కూడా కాదు, ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి 2014లోనే వచ్చింది. 2014లోనే భారతదేశంలో బీజేపీ లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగిన దేశంగా ఆవిర్భవించింది. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉండింది అప్పుడు కూడా. అప్పుడు 45 నుంచి 50 మధ్యనే ఉండిపోయింది. ఇప్పుడు స్థానాలు పెరిగినాయి కాంగ్రెస్ పార్టీకి. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 10% సీట్లు పొందిన ఏ ప్రతిపక్ష పార్టీ కూడా లేదు. సో ఇలాంటి అంశం అనేది మనకున్నది. మరి అప్పుడు ఎవరిని నియమించాలి అంటే 2016లో లోక్సభ ఒక చట్టం చేసింది. ఏంటి ఆ చట్టం అని కూడా అడుగుతారు మనం. ఏంటంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు మరి ప్రతిపక్షంలో ఉంటూ అతిపెద్ద పొలిటికల్ పార్టీ వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉంటారో వారికి ఇందులో భాగం కల్పిస్తామని చెప్పి ఆ విధంగా 2016లో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం మాత్రమే కాకుండా ఆ విధంగా చట్టాన్ని కూడా చేసింది, రైట్. సో ఈ అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, అస్సాం రాష్ట్రం. సో ఇది 6వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతము బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అని చెప్పి. సో మనకి 6వ షెడ్యూల్లో కొన్ని రాష్ట్రాలను పేర్కొన్నారు, లైక్ అస్సాం, మేఘాలయ. మనకు ఈ విధంగా చూస్తే
అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం ఉంటుంది. అండ్ ఇక్కడ త్రిపుర, ఇక్కడ మేఘాలయ, ఇక్కడ అస్సాం. సో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 రాష్ట్రాలు 6వ షెడ్యూల్లో ఉన్నవి. సో అందులో బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ కూడా భాగంగా ఉంటుంది. సో కోక్రాజార్, చిరాంగ్, బక్సా, ఉదల్గురి ఇవి 4 ఇందులో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ హ్యాపీనెస్ ప్రోగ్రామ్, ఇక్కడ ఉండే ప్రజలందరూ సంతోషంగా ఏ విధంగా ఉండాలి అని తెలుసుకునేందుకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అన్ని వర్గాలను అడుగుతారు, స్కూల్ పిల్లలు, రైతులు, ఉద్యమకారులు, ఉద్యమం చేస్తున్న వాళ్ళు, విద్యార్థులు, ఇలా అందరినీ అడిగి ఏ విధంగా డిజైన్ చేసుకుంటాం మనము అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ తరహా కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 6వ షెడ్యూల్లోని ఏ ప్రాంతంలో చేపట్టారు అని అడుగుతాడు అనమాట. బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్లో చేపట్టారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఒరిస్సాలో 3 జిల్లాల్లో బంగారు జాడ అనేది కనిపించింది అనమాట. ఏవి ఆ 3 జిల్లాలంటే డియోగర్, కియోంజార్ అండ్ మయూర్భంజ్. సో మయూర్భంజ్ తరచుగా మనకు వార్తల్లో ఉంటుంది. ప్రస్తుతం భారత రాష్ట్రపతి మనకు ద్రౌపది ముర్ము గారు ఈ ప్రాంతాన్ని వారే. ప్రస్తుతం కాగ్ గిరీష్ చంద్ర ముర్ము ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. అదేవిధంగా ఈ మయూర్భంజ్లో మనకు చీమలతో చట్నీ చేస్తారు, దాన్ని GI ట్యాగ్కు దరఖాస్తు చేస్తారు, ఇంకా రాలేదు. సో ఈ విధంగా ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరి కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ రాకముందే ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే 1995 నుంచి అక్కడ ఇస్లాం సామాజిక వర్గానికి 4% రిజర్వేషన్ అమలవుతుంది. దాన్ని తొలగించి అందులో 2% వీరశైవ లింగాయత్లకు, మరొక 2% ఒక్క లిగాస్కు కేటాయించారు. సో వీరశైవ లింగాయత్లకు 2%, ఒక్క లిగాస్కు 2% కేటాయిస్తూ కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్. సో ఆ విధంగా కర్ణాటక రాష్ట్రం వార్తల్లో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఏంటంటే ఇది మీకు హైవేలలో, రోడ్లలో ఎక్కడైనా చూడొచ్చు. అవతల వైపు వెళ్ళకుండా ఒక అడ్డుకునేది, బ్యారికేడ్ అంటాం కదా, బ్యారియర్. సో అక్కడ కింద పడిపోకుండా ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెదురుతో తయారు చేసినారు దీన్ని. మామూలుగా అయితే మీరు స్టీల్ రాడ్ ఉంటుంది, వెదురుతో తయారు చేసిన మొట్టమొదటి క్రాష్ బ్యారియర్ ఎక్కడ వచ్చింది అంటే మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో తీసుకొని వచ్చినారు. ఈ విధంగా మనకు బ్యాంబూ అంటాం, దీని తెలుగులో వెదురు అంటాం. వెదురుతో తయారు చేసిన బ్యారియర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, ఇది దేశంలో కాదు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. 200 మీటర్ల మేర ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరి రాజస్థాన్ గవర్నమెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బిహేవియరల్ ల్యాబ్, ప్రవర్తన ప్రయోగశాల అనుకోవచ్చు. ప్రవర్తన ప్రయోగశాల అంటే ఏం లేదు, మనుషుల ప్రవర్తనకు సంబంధించిన అధ్యయనం చేస్తుంది. సో ఇందులో ఐఐఎమ్స్లో టీచ్ చేసే ప్రొఫెసర్లు కూడా ఇక్కడికి వచ్చి పరిశోధన చేస్తున్న విద్యార్థులకు తమ సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బిహేవియరల్ ల్యాబ్ ఎక్కడొచ్చింది అని అంటే రాజస్థాన్లోని జైపూర్లో వచ్చింది. పింక్ సిటీగా చెప్పుకుంటే జైపూర్ సిటీలో. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రేషమ్ కీత్ బీమా. సో ఎవరికంటే సెరికల్చర్ అంటే మనకు ఈ పట్టుపురుగుల ఎవరైతే పెంపకందారులు ఉంటారో వాళ్లకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బీమా సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్రం ఏది అని అడుగుతాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఉత్తరాఖండ్ రాష్ట్రము వారికి మొట్టమొదటిసారిగా బీమా సౌకర్యాన్ని కల్పించింది. రైట్. అండ్ నెక్స్ట్ మనం కొన్ని ఆర్థిక అంశాలు కనుక చూస్తే భారతదేశ తలసరి ఆదాయం 2014-15తో పోలిస్తే డబల్ అయింది, రెట్టింపు అయింది అని చెప్తున్నారు. సో ఎవరు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, భారత గణాంక కార్యాలయం ఏమంటుంది? సో 2014-15లో 86,647 ఉంటే 22-23 నాటికి 1,72,000 ఉన్నది. సో ఇది ఏ విధంగా తీసుకున్నారంటే మార్కెట్ ధరల ప్రకారం తీసుకున్నారు. సో మీకు అంతా తెలుసు మార్కెట్ ధరలు అండ్ అదేవిధంగా స్థిర ధరల్లో చూస్తే మాత్రము స్థిర ధరల్లో మనకు 2014-15లో 72,805 ఉంటే 22-23 నాటికి 98,118కి వచ్చేసింది, 9,118కి వచ్చేసింది స్థిర ధరల్లో. అండ్ ప్రస్తుత ధరల్లో కానీ చూస్తే, కరెంట్ ప్రైసెస్లో కానీ చూస్తే మనకు
సో ఇంతకుముందు నేను మార్కెట్ అన్నా కదా, కరెంట్ ప్రైసెస్ అని చెప్పాలి. ఇది ప్రస్తుత ధరల్లో చూస్తే కాన మనకు 2014-15లో 86,647 ఉంటే ఇప్పుడు 1,72,000 ఉన్నది. అయితే ఓకే, దీనిపైన చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. కొందరి ఆదాయం మాత్రమే పెరిగి ఇది పెరుగుతున్నట్టుగా చూపిస్తుందని జైతి ఘోష్ అనే ఒక ప్రముఖ ఆర్థికవేత్త కూడా చెప్పినారు. అండ్ నెక్స్ట్ మరి IMF ప్రొజెక్షన్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొజెక్షన్స్ ప్రకారము ఇండియా హ్యాస్ ఓవర్టేకన్ ద UK టు బికమ్ వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ. సో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఘన విజయం సాధించింది అని చెప్పి మనకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. సో ప్రపంచంలో ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, తర్వాత చైనా, తర్వాత జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత భారతదేశం 5వ స్థానానికి వచ్చింది, UKను అధిగమించింది అని చెప్పి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. అండ్ నెక్స్ట్ లైవ్ స్టాక్కు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేశారు. లైవ్ స్టాక్ అనంటే పశు సంపద అంటాం కదా మనం, పశు సంపదకు సంబంధించింది. పశు సంపద లైక్ పర్ క్యాపిటా మిల్క్ అవైలబిలిటీ అంటే తలసరి పాల లభ్యత 404 గ్రామ్స్ ఒక రోజుకు ఉన్నది. టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, భారతదేశంలో టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. మనకు ఫిబ్రవరి వరకు ఉత్తరప్రదేశ్ ఉన్నది, మార్చిలో అయిపోయింది, రాజస్థాన్ మొదటి స్థాయిలోకి వచ్చింది. మొదటిది గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఓకే, మాంసం ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నది. అండ్ టాప్ వూల్ అంటే ఉన్ని, దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో మళ్ళీ రాజస్థాన్ అగ్రస్థానంలో ఉన్నది. అండ్ టాప్ ఎగ్ ప్రొడ్యూసింగ్ గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చేసింది. మరి వ్యవసాయ రంగానికి లైవ్ స్టాక్ పశు సంపద ఎంత వాటా కలిగి ఉంటే 30%. వ్యవసాయ రంగంలో పశు సంపద, వ్యవసాయ రంగంలో మనకు మళ్ళీ అనుబంధ రంగాలు ఉన్నాయన్నమాట. లైవ్ స్టాక్ అని, అడవులు అని చెప్పి, గనులు అని చెప్పి. మరి అందులో ఈ లైవ్ స్టాక్ పశు సంపద వాటా అయితే 30% ఉన్నది. అండ్ అదేవిధంగా ఓకే, సో వైల్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, మీట్ అండ్ ఎగ్ హ్యాస్ ఇంక్రీజ్ ఇన్ ఇండియా. మనకు పాలు, మాంసము, గుడ్ల ఉత్పత్తి పెరిగితే ఉన్ని మాత్రం తగ్గిపోయింది. సో అదేవిధంగా రాజూట్ అనంటే మనకు ముడి జనుము ఓకే, ముడి జనుముకు కనీస మద్దతు ధర 2023-24 సీజన్ గాను 5,050 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. చాలా ఇంపార్టెంట్. మినిమం సపోర్ట్ అంటే కనీస మద్దతు ధర. సో ద అనౌన్స్ వాస్ ఆఫ్ MSP రాజూట్ ఫర్ 2023-24 వాజ్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంతకు మించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎంత ఓకే, ముడి జనుముకు ఎంత మనకు MSP అంటే 5,050, 5,050. అండ్ నెక్స్ట్ మరి ఓకే, కర్ణాటక రాష్ట్రం హుబ్బాలీలో భారతదేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడొచ్చింది అని అంటే కర్ణాటకలో హుబ్బాలీలో వచ్చింది. రైట్. సో ఈ విధంగా మనకు ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు కామర్స్ అండ్ వాణిజ్య శాఖ మంత్రి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత ఎగుమతులకు సంబంధించి కీలకమైన డేటా ఇచ్చారు. ఏంటి అని అంటే భారత ఎగుమతులు $750 రికార్డు స్థాయిలో చేరినాయి. ఇంత ఎక్కువగా మన భారతదేశంలో గతంలో ఎప్పుడు ఎగుమతులు లేవు అని చెప్పినారు. సో భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. $750 బిలియన్, 750 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర ఎగుమతులు చేసి భారతదేశ వాణిజ్య చరిత్రలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించినామని చెప్పి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ మరి మనకు 7 రాష్ట్రాల్లో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏవేవనంటే మనకు దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ విడదీసి చదువుకుంటే గుర్తుంటాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. నెక్స్ట్ మనకు ఓకే, వెస్ట్ కోస్ట్ తీసుకుంటే అంటే పశ్చిమ తీరాన్ని తీసుకుంటే గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఉన్నాయి. గుజరాత్కి అయితే కంపల్సరీ వెళ్తుంది, మహారాష్ట్రకు కంపల్సరీ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మరి మధ్యలో తీసుకుంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. కర్ణాటక కూడా పశ్చిమ తీరంలోనే ఉంది కదా అనుకోవచ్చు, మీరు అట్లా కూడా చదువుకోవచ్చు. బట్ మనకు దక్షిణాది రంగానే 4 రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో సరిహద్దున్న రాష్ట్రం కర్ణాటక. సో ఆ విధంగా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు దక్షిణాదిన, వెస్ట్ కోస్ట్లో మహారాష్ట్ర, గుజరాత్, అండ్ మధ్యలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. దట్స్ ఇట్. 1 2 3 4 5 6 అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు.
సో మెగా టెక్స్టైల్స్ పార్క్స్ని మనకు 7 రాష్ట్రాల్లో అమలు చేసినారు. సో దీనికి పూర్తిగా చేస్తున్నవి ఏమైందంటే 4,445 4,445 కోట్ల మేర మరి వీటికి కేంద్ర ప్రభుత్వం వ్యయం చేయనుంది. సో దీన్ని పిఎం మిత్ర స్కీమ్ అంటారు. పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్స్ అండ్ అపారెల్ అని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మనం కొన్ని క్రీడాంశాలను కానీ చూస్తే మనకు మహిళల ప్రీమియర్ లీగ్ మొట్టమొదటిసారిగా జరిగింది. మరి ఎవరు గెలిచారంటే ముంబై ఇండియన్స్. ఓకే, ముంబై ఇండియన్స్. ఫైనల్లో ఎవరిని ఓడించారంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రీడాంశాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను చెప్తా ఉంటా, ఫైనల్లో ఎవరు గెలిచారు, ఎవరిని ఓడించారు, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, వేరేవి ఏం అక్కర్లేదని ఎప్పుడు చెప్తా ఉంటా. మొన్న ఎస్ఏ ఎగ్జామినేషన్లో కూడా నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఒక క్రీడా పోటీ ఇచ్చి ఫైనల్లో ఎవరిని ఓడించారు అని చెప్పి అడిగినారు అంతే. రైట్. సో బార్డర్ గవాస్ ట్రోఫీ ఒకటి వచ్చినది, ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది, ఫైనల్లో ఎవరిని ఓడించినారు అని చెప్పి ఉంది. అదే చెప్తున్నా, ఎప్పుడు విన్నర్స్ ఫైనల్లో లూజర్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటి ఉమెన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు గెలిచింది. తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్ని ఓడించింది. ఫైనాన్షియల్ క్యాపిటల్ భారత క్యాపిటల్ని ఓడించింది. అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. మరి ఈవెంట్ని 4th మార్చ్ నుంచి 26 మార్చ్ వరకు కండక్ట్ చేసినారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జైంట్స్. మరి ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ రన్స్, ఓకే, మెగ్ లాగింగ్. సో ఈ ఢిల్లీ క్యాప్టెన్ 345 రన్స్ చేసినారు. పర్పుల్ క్యాప్ ఎక్కువ వికెట్ తీసింది హేలీ మాథ్యూస్ తీసినారు. సో ఈ విధంగా మనకు మొట్టమొదటి ఉమెన్ ఐపీఎల్ అనేది జరిగింది. ఇప్పుడు మేల్ ఐపీఎల్ కూడా జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మరి అపాయింట్మెంట్స్ పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే కన్నా దీపక్ మహంతి. ఓకే, దీపక్ మహంతి పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్గా అపాయింట్ అయినారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్గా మనకు ఎవరు అపాయింట్ అయినట్టు దీపక్ మహంతి. అండ్ నెక్స్ట్ మనకు ఫిక్కీ, ఓకే, శైలేష్ పాఠక్. ఓకే, ఫిక్కీకి ఓకే చైర్మన్గా న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఫిక్కీ ఎవరు అపాయింట్ అయినారంటే శైలేష్ పాఠక్ అపాయింట్ అయినారు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకు రష్మి శుక్లా. ఓకే, రష్మి శుక్లా వీరు సహస్ర సీమాబల్ను లీడ్ చేయనున్నారనమాట. ఓకే, సహస్ర సీమాబల్ను ఎవరు లీడ్ చేయనున్నారంటే మనకు రష్మి శుక్లా లీడ్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ రాజేష్ మల్హోత్రా ఈయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయినారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజేష్ మల్హోత్రా అపాయింట్ అయినారు. అండ్ నెక్స్ట్ మనకు ఏషియాలోనే మొట్టమొదటిసారిగా లోకో పైలట్ ఉమెన్గా పేరు పొందిన సురేఖ యాదవ్ మరొక రికార్డు క్రియేట్ చేశారు. ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్, భారతదేశపు సెమీ హై స్పీడ్ రైల్ ఎక్స్ప్రెస్, దీనికి లోకో పైలట్గా వారు అపాయింట్ అయ్యారు. సురేఖ యాదవ్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు అని అడుగుతారు. సో ఇది చెప్పాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కర్ణాటక వోకలిస్ట్ బాంబే జయశ్రీ అంటారు వీరి పేరు. వీరికి సంగీత కళానిధి అవార్డు 2023కి సంబంధించి సంగీత కళానిధి అవార్డును ప్రకటించినారు. ఎవరికి అంటే బాంబే జయశ్రీ అని చెప్పాలి, కర్ణాటక సంగీత సంబంధించిన వ్యక్తి. అండ్ అదేవిధంగా మనకు జైతి ఘోష్ చాలా ఇంపార్టెంట్. మనకు ఎకానమీ చెప్పినప్పుడు కూడా చెప్పినాను, భారతదేశంలో తలసరి ఆదాయం డబల్ అయింది అని చెప్తున్నారు. అయితే కొంతమంది ఆదాయం మాత్రమే పెరిగి అట్లా కనబడుతుంది, కానీ వాస్తవంగా చూస్తే సో ఆర్థికంగా అప్పుడు వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వర్గాల్లో పెద్దగా ఏం మార్పు లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా మనకు లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేశారు, హై లెవెల్ కమిటీ ఆన్ మల్టీలేటరలిజం అని చెప్పి. అందులో 12 మంది సభ్యుల్లో భారతదేశం చెందిన జైతి ఘోష్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు అవార్డు వచ్చింది. ఏం అవార్డు వచ్చిందంటే గాల్బ్రైత్ అవార్డు అని చెప్పి వచ్చింది. రైట్. సో 2023 సంవత్సరానికి గాను గాల్బ్రైత్ అవార్డును గెలుచుకున్న భారత ఆర్థికవేత్త ఎవరంటే జైతి ఘోష్ గెలుచుకున్నారు. సో ఇది ఎవరిస్తారంటే అగ్రికల్చర్ అండ్ అప్లైడ్ ఎకనామిక్ అసోసియేషన్. సో వ్యవసాయ రంగంలో పరిశోధన చేసి వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళ అభ్యున్నతికి కృషి చేసే వాళ్లకు అవార్డు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా జైతి ఘోష్ రచనలు కొనసాగినాయి అన్న ఉద్దేశంతో ఆమెకి అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు దక్కింది. ఎవరంటే ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చినారు. రైట్. సో ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా గతంలో ఉండేవారు. ఆయన రాజీనామా చేసినాక శక్తికాంత్ దాస్ బాధ్యతలు స్వీకరించినారు.
సో ఈయన ఫైనాన్స్ రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినారు. అదేవిధంగా G20 షెర్పాగా కూడా పనిచేసినారు. ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా ఉండినారు. ఆ తర్వాత ఆయన రకరకాల పదవులు నిర్వహించినారు. డిమానిటైజేషన్ చేసినప్పుడు ప్రభుత్వం తరఫున డిఫెండ్ చేస్తూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడినారు. శక్తికాంత సివిల్ సర్వీసెస్ అధికారి. అండ్ నెక్స్ట్ మరి బ్రిటిష్కు చెందిన ఆర్కిటెక్ట్ డేవిడ్ చిప్పర్ఫీల్డ్, ఈయన రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ గెలుచుకున్నారు. సో ఆర్కిటెక్చర్కు సంబంధించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రైజ్గా మనకు రిడ్జ్కర్ ప్రైజ్ చెప్తారు. సో భారతదేశం నుంచి కూడా గతంలో బాలకృష్ణ దోషి అని చెప్పి ఆయనకు వచ్చింది. బట్ ఈ సంవత్సరం జనవరి 24 or 25 చనిపోయినారు. ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో ఆయన కూడా ఉన్నారు. రైట్, ఈ విధంగా మనకు ఈసారి ఎవరికి వచ్చిందంటే డేవిడ్ చిప్పర్ఫీల్డ్ అనే ఆయనకి రిడ్జ్కర్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ మరి తమిళ రచయిత శివశంకరి, సో వీరికి 2022 సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, ఏ బుక్ కంటే సూర్యవంశం అనే బుక్ రాసినందుకు. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డును బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రకటిస్తారు. బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి మరి భారతదేశంలో వివిధ భాషల్లో చేసిన రచనలకు గాను ఇస్తారు. మరి వీరు తమిళంలో ఈ బుక్ను రచించినారు. అండ్ నెక్స్ట్ మరి అర్జెంటీనా అమెరికన్ లూయిస్ క్యాఫ్రెల్లీ, ఈయనకు అబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో అబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్లో అబెల్ ప్రైజ్ అనే దాన్ని మరి నోబెల్ బహుమతితో సమానంగా పరిగణిస్తారు. నోబెల్ బహుమతుల్లో మనకు మ్యాథమెటిక్స్ లేదు, ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ వీటికి మాత్రమే ఉన్నాయి, కానీ దీనిలో మ్యాథ్స్ లేదు. కాబట్టి మ్యాథ్స్లో దీన్ని నోబెల్తో సమానంగా చూస్తారు. అదేవిధంగా స్టాటిస్టిక్స్లో కూడా నోబెల్గా చూసే ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అవార్డు ఉన్నది. ఈ సంవత్సరం మనకు భారత సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్ CR రావు గారికి ఇచ్చినారు. అది ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్లో కవర్ కూడా చేసినాను. సో ఈ విధంగా మనకు మార్చికి సంబంధించిన అన్ని వార్తాంశాలను రౌండప్ రూపంలో మీకు SNS పబ్లికేషన్స్ అందించింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న SNS పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు: గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822.